ఆ వివేకము అనేది వాళ్ళ మీద దృష్టి పెట్టినప్పుడు మన చుట్టూ ఉన్న అజ్ఞానము అనేది క్లియర్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ దృష్టి అనేది నువ్వు పెట్టలేవో ఇది వేరు, దీని మీద వీళ్ళ మీద దృష్టి పెట్టేదేంటి అనే ఆలోచన మీకెప్పుడైతే వస్తుందో ఆ దృష్టి అనేది పక్కకెళ్తుంది. అప్పుడేమవుతుంది మళ్ళా మాయ యాక్టివ్ అవుతుంది. అంటే అజ్ఞానము యాక్టివ్ అవుతుంది. మళ్ళా అజ్ఞానం యాక్టివ్ అవ్వటం వలన మనము ఇది దాన్ని గ్రహించలేని స్థితిలో మనం ఉంటాం. వివేకాన్ని గ్రహించలేని స్థితిలోకి మనం ప్రయాణం చేస్తాం. అందువలన ఈ భ్రాంతి అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ముందుకెళుతూ ఉంటాం, వెనక్కి పోతూ ఉంటాం అనమాట. ఇలా మన ఈ ప్రయాణము అనేది భ్రాంతిమయంగా ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇంకా అలా ప్రయాణం చేసిన మనకి జాగృతావస్థకెళ్ళేసరికి ఈ భ్రాంతి నుంచి బయటకొచ్చి ఒక కారణంగా అంటే మనం ఎలా ఉంటామో ఒక గురువుగా ఎలా ఉంటుంది అంటే అప్పుడు మన స్థితి అనేది ఒక వ్యవహారము చేస్తూ ఉన్నప్పుడు మనము విశ్వవ్యాపకమైన ఆత్మస్థితిలో మనము క్షణికంగా దానిలో లయమవుతాము. నేను విశ్వవ్యాపకంగా ఉన్నాను అన్న అవగాహన, అనుభూతి అనేది నీకు కలుగుతూ ఉంటుంది. ఎలా ఆ సర్వవ్యాపక స్థితి అనేది నీ హృదయంగా ఆ హృదయం స్పందిస్తూ ఉంటుంది. విశ్వ హృదయంగానే ఉంటుంది. విశ్వవ్యాపక స్థితి అనే అనుభవము, అవగాహన అనేది నీకుంటుంది. ఆ సర్వవ్యాపకము అనేది అవగాహన, అనుభూతి కలుగుతూ ఉంటుంది. కానీ సర్వవ్యాపకములో ఉన్న జ్ఞానములో కూడా మన అజ్ఞానపు భ్రాంతులు అనేది తక్కువగా స్పందిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది జ్ఞాన స్థితి అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే కారణంగా ఉన్నప్పుడు మన స్థితిగతులు ఎలా ఉంటాము అంటే దేహముతో ఉన్న స్థితి అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఈ చుట్టూ దేహాలను చూసినా కూడా మనకి లోపల కదలదు. ఎలా ఉంటుంది అనంటే లోపల ఆత్మస్థితి అనేది ప్రస్ఫుటంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ దేహం మీద భ్రాంతి అనేది బాగా తక్కువగా ఉంటుంది. దేహ భావన భ్రాంతి కాదు. భావన అనేది తక్కువగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే అనేక కారణంగా మనం అనేక పనులు చేస్తున్నాము. నేను ఆత్మస్థితిలో ఉన్నాను అనే భావన అనేది అక్కడ ఉంటుంది. నేను ఆత్మస్థితిగా ఉన్నాను. నేను ఇది చేస్తున్నాను. దీనికి ఫలితాన్ని నాకు కావాలి. ఈ ఫలితము అంటే నేను కోరుకుంటూ ఉంటాను. నన్ను కనీసం కాస్త నేను చెప్తున్నాననేది గ్రహించండి. నేను ఇలా చెప్తున్నాను. మీరందరూ ఎదగాలని చెప్తున్నాను. మళ్ళీ 4 రోజుల్లో పారిపోతూ ఉంటారు. అంటే రకరకాల అడ్డంకులొస్తాయి. నాకిదొచ్చింది, నాకదొచ్చింది, చుట్టాలొచ్చారు, లేదు నేను ఇంకొక ఊరెళ్ళాను. ఇలా రకరకాలైన కారణాలు మనకి అడ్డం వస్తూ ఉంటాయి. అవన్నీ రాకుండా నెట్టుకోగలిగిన స్థితిలో కారణంగా ఉంటారిక్కడ. ఎందుకంటే ఏది మాయ, ఏది అజ్ఞానమో, ఏది మిమ్మల్ని అడ్డగిస్తుంది అనే దాన్ని గుర్తించగలిగే స్థితిలో ఉంటారు. ఇప్పటి వరకు మీరు గుర్తించలేరు. కారణ స్థితికి అంటే ఎప్పుడైతే జాగృతావస్థకొచ్చారో మిమ్మల్ని మీరు మీలో అజ్ఞానం ఏదో, జ్ఞానం ఏదో, ఆత్మస్థితి ఏదో మీ చుట్టూ ఈ దేహముతో వచ్చిన ప్రభావాల యొక్క మీ దేహం మీద, మీ యొక్క ఆత్మస్థితి మీద ఉన్న ఈ అజ్ఞానపు ప్రభావాలు ఏంటో గుర్తించగలిగిన స్థితిలో ఒక కారణంగా ఉంటారు జాగృతావస్థలో. ఎప్పుడైతే తురీయ స్థితికి ప్రయాణము అనేది ఎలా ఉంటుంది అంటే, తురీయ స్థితి అంటే జ్ఞానమయము. సమస్తము జ్ఞానమయమైన స్థితే నీది. ఎలా ఉంటుందంటే, ఎన్నో హృదయాల యొక్క జ్ఞానమే అది అయ్యుంటుంది. ఒక నీ జ్ఞానమే గాదు. ఎన్నో సమస్తములో ఉన్న విశ్వ హృదయాల యొక్క అవగాహనే నీవయ్యుంటావు. నీవై ఉంటావు. వాటి అన్నిటి యొక్క అవగాహనే నీవై ఉంటావు.
ఇక్కడ అవన్నీ దేహము వాటికి తెలుసు. అవి దేహము తెలిసినయి ఉంటాయి. దేహము లేని కారణంగా ఎదిగినయి ఉంటాయి. ఇవన్నీ కూడా నీకు ఎరుకలోనే ఉంటాయి. ఎందుకు అంటే నువ్వు దేహము నుంచి ప్రయాణించిన నీవు సూక్ష్మ దేహంగా ఎలా ఉన్నావు, కారణంగా ఎలా ఉన్నావు, మహాకారణంగా ఎలా ఉన్నావు అనేది నీవు ఈ తురియావస్థలో గుర్తించగలిగిన స్థితి అనేది ఆ సర్వవ్యాపకమైన స్థితిలో నీ ఆలోచన అనేది సర్వము కూడా నీ యొక్క దృశ్యమానంగానే ఉంటుంది. అంటే నీ లోపల అవగాహన ఇప్పుడు మీరు ఒక ఆఫీస్‌లో కూర్చున్నారు. ఆఫీస్‌లో 100 మంది పని చేస్తూ ఉన్నారు. 100 మంది ఏమి చేస్తున్నారు అనేది మీ గదిలో మీరు కూర్చొని మీరు చెప్పగలరు. ఎందుకు అంటే వాళ్ళందరి మీద కమాండ్ మీకుంది. ఎందుకంటే ఎవరెవరిని ఏ పనిలో నియమించారో మీకు తెలుసు. వాళ్ళందరూ వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. చేయబట్టే ఆ కంపెనీ నడుస్తుంది అనేది మీకు తెలుసు. లేదు ఎవరైతే ఏ పని చేయలేదో క్షణంలో మీరు గ్రహించగలుగుతారు. ఎందుకు అనంటే ఆ పనికి తగిన అది ముందుకెళ్ళనప్పుడు, అది ఆగినప్పుడు, అది ముందుకెళ్ళనప్పుడు తనకి వచ్చిన అన్‌కంఫర్టబుల్ అనేది తను వెంటనే గ్రహించగలిగి ఎక్కడ ఎవరి దగ్గర ఆ పని స్కిప్ అయింది అనేది పట్టుకోగలిగిన స్థితిలో ఉంటది. అంటే ఇప్పుడు ఈ ఆఫీసులో ఉన్న 100 మంది మీద నా దృష్టి లోపలి దృష్టి, పై దృష్టి గాదు. దేహాల మీద దృష్టి గాదు. లోపల దృష్టి వాళ్ళందరి యొక్క నాలెడ్జిలో వాళ్ళు చేసే పని అనేది నా నాలెడ్జిలో ఉంది. అదే నా జ్ఞానములో వాళ్ళందరి దగ్గర ఉన్న వాళ్ళందరూ చేసే పని యొక్క అవగాహన స్థితి అనేది నా నాలెడ్జ్ అయ్యుంది. అలాంటి స్థితిలో వాళ్ళు దేహాలతో ఎలా ఆలోచిస్తూ ఉంటారో తెలుసు. లోపల పని చేస్తూ ఎలాంటి నాలెడ్జ్‌తో ఉన్నారు అనేది రెండూ తెలిసిన స్థితిలో నేను తురియ అవస్థలో ఉన్నాను. కాబట్టి ఇక్కడ నాకు అజ్ఞానం లేదు. నాకున్న ఫ్యాక్టరీ, నాకున్న ఈ ఆఫీస్ మీద ఉన్న కమాండ్ అనేది ఎవరెవరి ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది కూడా నా నాలెడ్జ్‌లోనే ఉంది. ఎవరెవరు ఏ పని ఎంతవరకు చేస్తారు అనేది కూడా దాని తర్వాత పనులన్నీ తెలిసిన నేను ఎవరు ఏ పని ఎంతవరకు చేయగలుగుతారు అనేది కూడా తెలిసిన స్థితిలోనే ఉన్నారు. వాళ్ళు చేయని పని వెంటనే నేను కనుక్కోగలిగిన స్థితిలో ఉన్నాను. కాబట్టి నాకెక్కడా నా కంపెనీ లోపల జరిగే పనిలో నాకెక్కడా అజ్ఞానం లేదు. అర్థమైందా? కాబట్టి ఇలా తురీయ అవస్థ అనేది ఇలా పూర్తిగా నా నాలెడ్జ్‌లోనే ఉంది. అదే మనము ఏం చెప్పుకున్నాం జాగృతావస్థ అనేది ఎలా ఉంటుంది అనంటే గవర్నమెంట్ ఆఫీస్ లాగా ఉంటది. అర్థమైందా? నేనెవరిని ఏమీ అడగలేను. నేనెవరిని ఏమీ అడగలేను. ఎందుకంటే ఎవరి జీతాలు వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తుంది గదా! నీది నా స్టేజు అని అనుకుంటూ ఉంటారు. నేను ఈ కారణంగా పని చేస్తున్నాను అనే అజ్ఞానము అక్కడ ప్రస్ఫుటంగా ఉంటది. ఎందుకంటే ఎన్నో కారణాలు ఉంటాయి. అక్కడ ఈ కారణంగా నేను చేస్తున్నాను, ఆ కారణంగా నేను చేస్తున్నాను అంటూ ఉంటారు గదా! అంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్‌లో ఎవరు నా మాట వినరు గదా! వాళ్ళ దేహాల మీద నాకు ఆలోచన ఉన్నా, వాళ్ళు దాని మీద పట్టు నాకివ్వరు. వాళ్ళ సాలరీలు మీద సంతకం పెట్టేది నేనైనా, వాటిని గట్టిగా పెట్టగలిగే స్థితి నాకివ్వరు. ఎందుకంటే ఇవ్వక తప్పదు, చేయక తప్పదు సంతకం అనేది. ఎందుకు అంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్. నేను అధికారంలో వాళ్ళందరి మీద పై ఆఫీసర్‌గా ఉన్నా కూడా. అలాగే కారణ స్థితి అనేది ఒక ఇది కొంత భ్రాంతి అనేది ఎప్పుడూ కూడా అజ్ఞానము అంటే కొంత ఎక్కువగా ఉంటుంది. నా ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ అక్కడ ఆట అనేది కొనసాగుతూ ఉంటుంది. అంటే ఆశింపు నా కారణానికి నేను ఆశిస్తున్నాను అనే గ్రహింపు అనేది తెలిసి ఉంటుంది. అది మనకి సుష జాగృతావస్థలో ఉంటుందనమాట. అంటే ఆత్మస్థితి అనేది మంచి ఆత్మస్థితిలో ఉన్నావు. కానీ ఇక్కడ నీ దేహాన్ని నువ్వు
మీద దృష్టి లేకుండా ఎలా ఉంటుంది అనంటే, దేహము గాదు అంతా ఆత్మ దృష్టితోనే నీవు అందులో ఒక లయమైనట్టు ఉంటుంది. కానీ ఈ నీ చుట్టూ ఉన్నయే ఈ ప్రభావాలు ఇంతకుముందు నువ్వు జేసొచ్చిన ప్రభావాలు అనేవి అవి కాస్త మిమ్మల్ని మామూలు స్థితిలోకి తీసుకురావాలన్నా గూడా వాటి వైపు దృష్టి పెట్టకుండా గట్టిగా మీలో ఉన్న ఆ వజ్రముఖత్వము అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది. ఇక్కడ డెవలప్ అవ్వటాన మీ చుట్టూ ఉన్న అజ్ఞానం మీద ఎఫెక్ట్ అనేది ఇక్కడ పడుతుంది గాబట్టి ఈ అజ్ఞానపు పొరలన్నీ మిస్ అయ్యి చివరికి తురియంలోకొచ్చేసరికి పూర్తిగా ఇవన్నీ కూడా జ్ఞానాలు మొత్తం అవగాహన స్థితిలో నీవై ఉంటావు. కాబట్టి అన్నీ దేహ విషయాలలో నీ ఆలోచన ఎలా ఉంది? ఈ విషయాల ఆలోచన అనేది అన్నీ గూడా నీ యొక్క తురీయావస్థలో భాగాలే అయ్యుంటాయి. ఇది స్వప్న సుషుప్త, జాగృతి, తురీయావస్థ.